షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అంటే భార్య భర్తల నుంచి విడిపోయిన తర్వాత అయినా సరే తన నుంచి మనోవర్తి పొందవచ్చు అంటారా? అంటే ఎక్కువ సందర్భాల్లో మనం చూసేది ఏంటంటే న్యాయస్థానం కూడా ఒకవేళ భార్య భర్తలు విడిపోయినప్పటికీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మెయింటెనెన్స్ ఖచ్చితంగా తండ్రి బాధ్యత అని చెప్తూ ఉంటుంది. మరి అదేవిధంగా భార్యకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ భర్త తీసుకునే అవకాశం కానీ ఇది కానీ ఉంటుందంటారా అసలు? అంటే విడాకులు అంటే ఆఫ్టర్ డైవర్స్ అనేది కాదు, బిఫోర్ డైవర్స్ కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అనేది 2 టైప్స్, ఒకటి ఆఫ్టర్ మ్యారేజ్, ఒకటి బిఫోర్ మ్యారేజ్ అన్నట్టు. అండ్ ఇంకో టైప్ ఏంటంటే సెక్షన్ 13B మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటే వన్ టైం సెటిల్మెంట్ అంటారు దాన్ని, అలిమోనీ, అలా కూడా తీసుకోవచ్చు. అది ఒక రకము. ఇదేమో మెయింటెనెన్స్ బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ డైవర్స్ తీసుకోవచ్చు, ఆఫ్టర్ డైవర్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే జ్యుడిషియల్ సపరేషన్ అని ఉంటుంది. జ్యుడిషియల్ సపరేషన్లో ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు భార్యకైనా పిల్లలకైనా ఇప్పుడు భర్త ఎవరైతే ఉంటారో ఆయన కెపాసిటీ ఉన్నప్పుడు కంపల్సరీ కోర్టు ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ క్లెయిమ్ చేసుకునే రైట్స్ ఎట్లా వస్తుంది అంటే బై మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ రైట్స్ వస్తుంది అన్నట్టు. అంటే సార్ అంటే అది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు న్యాయస్థానాన్ని వీళ్ళు? ఇప్పుడు సెక్షన్ 125 నుంచి 127 వరకు సిఆర్పిసిలో ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్ అయిన ప్లేస్లో కానీ, వీళ్ళ మ్యారేజ్ అయిన జ్యూరిస్డిక్షన్లో కానీ, లేకపోతే వీళ్ళు లాస్ట్ టైం ఎక్కడ రిసైడెడ్, ఎక్కడ ఉన్నారు ఆ ప్లేస్లో కానీ, లేకపోతే వీళ్ళ అత్తగారి ఊర్లో కానీ ఎక్కడైనా సరే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ లోకల్ కోర్టులో వీళ్ళు పిటిషన్ ఫైల్ చేసినట్టయితే ఆ కోర్టు మొత్తం వాళ్ళవి మొత్తం 2 సైడ్ వాదనలు విన్న తర్వాత మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తుంది. ముందస్తుగా అయితే ఇంట్రీమ్ మెయింటెనెన్స్ ఇస్తారు. తర్వాత మొత్తం కోర్టు మొత్తం బోత్ సైడ్ విన్న తర్వాత పూర్తిగా ఆర్డర్ ఇస్తారు. 2018లో నుంచి ఒక నిబంధన వచ్చింది సుప్రీంకోర్టు, ఏంటంటే హస్బెండ్ ఎర్నింగ్స్ ఎన్ని ఉంటాయో అందులో నుంచి 1/4 అంత ఇవ్వాలనేసి వచ్చింది. అంతకుముందు ఎట్లుంటుండే అంటే ఒక 2,000 ఒక 3,000 ఏదో సంథింగ్ ఇస్తూ ఉంటుండే. ఇట్లా వచ్చినప్పటి నుంచి లేడీస్కి ఏం చేస్తున్నారంటే మా ఆయన పలానా దగ్గర వర్క్ చేస్తున్నాడు, ఆయన ఎర్నింగ్స్ ఇంత, అవన్నీ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి మెయింటెనెన్స్ కేసులు ఎక్కువైనాయి. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్లో ఉన్నప్పుడు ఆ మెయింటెనెన్స్ ఎంతవరకు వర్తిస్తుంది అంటే అప్ టు మ్యారేజ్. ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకున్నంత వరకు తను మెయింటెనెన్స్ తీసుకోవడానికి అర్హురాలు. లేదంటే ఆమె అడల్టరీ, వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ లేకుండా అట్లా అంతవరకు ఈమె మెయింటెనెన్స్కు అర్హురాలు అన్నట్టు. మెయింటెనెన్స్ అయితే ఇట్లా ప్రాబ్లం ఉంటాయనేసి ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మటుకు వన్ టైం సెటిల్మెంట్కే మొగ్గు చూపుతున్నారు. 13B ఏదైతే ఉందో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 13B సెక్షన్ ఉంది కదా, అందులో వన్ టైం మ్యూచువల్ డైవర్స్ తీసుకొని వన్ టైంలోనే సెటిల్ చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. సో అందులో ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు అన్నట్టు. సార్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద డివోర్స్ తీసుకున్నప్పుడు వన్ టైం సెటిల్మెంట్ అవకాశం ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద కాకుండా కొన్ని సందర్భాల్లో అనుమానాల సందర్భాన్ని చూస్తేనో లేకపోతే ఇంకేదో వాళ్ళ ఇష్యూస్ వల్ల విడిపోతూ ఉంటారు. అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి భార్య స్టెప్ తీసుకుంటుంది, కొన్ని సందర్భాల్లో భర్త స్టెప్ తీసుకుంటూ ఉంటారు. ఒకరికి మాత్రమే ఇష్టం ఉంటుంది, ఇంకొకరికి అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు. మరి అలాంటి ప్రాసెస్లో మరి వీళ్ళు విడిపోయినప్పుడు అప్పుడు ఎలాంటి యాక్షన్స్ని తీసుకుంటుంది కోర్టు, ఎలాంటి సలహాలను ఇస్తుంది వాళ్ళకి? అంటే ఇప్పుడు పిటిషన్ మీకు ప్రాబ్లం ఏముందనేది కదమ్మా, మీరు మీ ప్రాబ్లమ్ని ఎంత ప్రజెంట్ చేశారు, కోర్టు మీ సైడ్ సాటిస్ఫై అయితే మీకు బెనిఫిట్ చేస్తారు, వాళ్ళ సైడ్ సాటిస్ఫై అయితే వాళ్ళని బెనిఫిట్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది ప్రజెంటేషన్ మీకు ఎంత ప్రాబ్లం ఉంది అనేది కాదు. హియరింగ్స్ని బట్టి వాళ్ళ కోర్టుకి ఏదైతే కోర్టు దృష్టికి మనం ఏదైతే తీసుకొస్తామో దాన్ని బట్టి డైవర్స్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ గ్రాంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈమెకు ఇష్టం ఉండి ఈమె పోయిందా, ఆయనది తప్ప అనేది మనం ఆడ వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్ బట్టి, వీళ్ళు ప్రజెంట్ చేసిన సిస్టాన్ని బట్టి ఉంటుంది. సార్ ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం మెయింటెనెన్స్ వన్ టైం సెటిల్మెంట్ మీరు అంటున్నారు. సో న్యాయస్థానం ఎప్పుడైతే వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి కేసుని ఎప్పుడైతే క్లోజ్ చేస్తుందో ఆ తర్వాత అది కొన్ని సందర్భాల్లో వన్ టైం సెటిల్మెంట్ అవ్వదు.
ఏడిపిస్తూ ఉంటారు, హాఫ్ అమౌంటే ఇస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో బెదిరిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తాం. మరి వాళ్ళు అప్పుడు న్యాయస్థానాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? వన్ టైం సెటిల్మెంట్లో మోస్ట్లీ అవ్వదు. మెయింటెనెన్స్ ఇదేదైతే మంత్లీ ఇన్కమ్ అదే సంథింగ్ అట్లా ఉంటుంది, అందులో అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్టర్ వన్ టైం సెటిల్మెంట్ కూడా ఆమె క్లెయిమ్ చేయడానికి రైట్స్ ఉండదు. కాకపోతే పిల్లలు రైట్స్ చేయొచ్చు, ఎన్హాన్స్మెంట్ వేయచ్చు. ఎన్హాన్స్మెంట్ ఏంటంటే మా ఎక్స్పెన్స్ ఏదైతే ఎడ్యుకేషన్, స్కూల్ పర్పస్ సంథింగ్ అవన్నీ కోర్టు ముందు ఉంచాలి. మీకు ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, వీళ్ళు ఇచ్చే ఎక్స్పెన్స్ మీకు సరిపోతలేదా దానికి అనేసి ఎన్హాన్స్మెంట్ పిటిషన్ మూవ్ చేస్తే అప్పుడు పిల్లలకి రైట్స్ ఉంటాయి కానీ ఈమెకి రైట్స్ ఉండవు. సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అలా మనకి కనుక తిరుగుబాటు చేసినప్పుడు ఎలాంటి కేసులు ఎలాంటి శిక్షను విధిస్తుంది సార్ కోర్టు? 1 month జైలు శిక్ష ఇస్తారు. అయినా కూడా ఎగ్జామ్షన్ కాదు. ఇప్పుడు మెయింటెనెన్స్ పే చేయకపోతే కూడా ఏం చేస్తారులే అనే వాళ్ళు కొందరు ఉంటారు. అవును. పని మానేసి ఇప్పుడు ఇన్కెపాసిటీ అంటే ఆయనకు పని చేసే కెపాసిటీ ఉంది. కొందరు ఏం చేస్తారంటే జాబ్ ఉన్నా కూడా జాబ్ రిజైన్ చేసి ఇంటికాడ కూర్చుంటారు. వాళ్ళ అంటే నేను పే చేయకపోయినా నాకేం ప్రాబ్లం కాదు అనుకుంటారు. కానీ కంపల్సరీ వన్స్ కోర్టు గ్రాంట్ చేసిందంటే దాన్ని నువ్వు ఫేస్ చేయాలి ఆర్ పే చేయాలి. అంటే నువ్వు ఛాలెంజ్ అన్న చేయాలి, లేదంటే దానికి బైండ్ అనే ఉండాలి. అది కంపల్సరీ. సార్ చాలామంది డివోర్స్ కోసమని మా న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినప్పుడు వెంటనే డివోర్స్ని కాకుండా వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ని మీరు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సార్? అంటే ఇప్పుడు యాక్ట్లో ఏముందంటే ఈవెన్ మ్యూచువల్ డైవర్స్ అయినా 6 months టైం ఉంటుంది. 6 months టైం ఉంటుంది. కొందరు జ్యుడిషియల్ సెపరేషన్ అని ఉంటారు. ఆ టైంలో ఆ డ్యూరేషన్లో వీళ్ళ మనసు మారి మళ్ళీ ఒకటి అవుతారేమనే టైంలో ఉంటుంది మనకు. అందుకని మనకు ఈ లాస్ మేడ్ చేసేటప్పుడే చాలా థింక్ చేసి పెట్టారు. కాబట్టి ఇమీడియట్ కాకుండా ఆఫ్టర్ 6 months అప్పటి వరకు వీళ్ళు ఏమన్నా మళ్ళీ మారేసి మళ్ళీ ఒక దగ్గర ఉండడానికి ఇష్టపడితే మళ్ళీ వాళ్ళిద్దరిని ఒకటి చేస్తారు అన్నట్టు. ఒకవేళ అప్పటికి కూడా వీళ్ళు మారడానికి ఛాన్స్ లేదని, ఆ స్కోప్ లేదని కోర్టు దృష్టికి వస్తే అప్పుడు వీళ్ళు వేసిన డైవర్స్ పిటిషన్ గ్రాంట్ చేస్తారు. సార్ వీళ్ళకున్న ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఒక మెయింటెనెన్స్ విషయమే కాకుండా కొన్ని ప్రాపర్టీస్ అనేవి కూడా ఉంటాయి. సో వాళ్ళు బాగున్నప్పుడు తీసుకున్న ఒకళ్ళ పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. మరి అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడిపోయినప్పుడు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి మెయింటెనెన్స్ మనం పే చేసేటప్పుడు కానివ్వండి, మరి ఈ ఆస్తుల్ని ఏ విధంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది? వాళ్ళకి ఏ విధంగా భరోసాని ఇస్తారు అసలు భార్యకి భర్త? మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటేనే ఆల్రెడీ వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఓకే, డిసైడ్ చేసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు అది ఎవరి ఎర్నింగ్స్ నుంచి వచ్చింది, లేకపోతే నీకు ఇది ఇస్తాను, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న తర్వాతనే పిటిషన్ మూవ్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది. ఈ మ్యూచువల్ డైవర్స్ కానీ వన్ సైడ్ డైవర్స్ ఉంటుంది చూడండి, అందులో మాత్రం ఆల్రెడీ డిస్కస్ చేసుకొని ఉండదు. అప్పుడు ఇష్యూస్ ప్రాబ్లం అవుతుంది. కానీ ఈ మ్యూచువల్ డైవర్స్లో ప్రాబ్లం కాదు. సార్ వన్ టైం సెటిల్మెంట్లో కాకుండా మనం మంత్లీ మెయింటెనెన్స్ కింద వెళ్ళినప్పుడు ఒకవేళ న్యాయస్థానం ఏదైతే బడ్జెట్ చెప్తుందో దాన్ని మించి అటు భార్య కానీ భర్తని డిమాండ్ చేస్తే అవకాశం ఉంటుందా? అలా చేస్తే అసలు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళకి కోర్టు ఏం చెప్తుంది అసలు? ఎన్హాన్స్మెంట్ అనేది ఉంది కదమ్మా. ఇప్పుడు మనకు 1980లో గ్రాంట్ అయింది అనుకోండి మెయింటెనెన్స్. అప్పుడు నుంచి 2000లో గ్రాంట్ అయింది. ఇప్పుడున్న అవసరాలకు, ఇప్పుడున్న రేట్స్, ఇప్పుడున్న మనకు అంటే అప్పుడు వచ్చే రేటుకి ఇప్పుడు వచ్చే రేటుకు చాలా డిఫరెన్సియేషన్ తేడా ఉంటుంది. కాబట్టి ఎక్స్పెన్స్ ఎక్కువైనాయి అనేసి చార్ట్ వేసి చూపించాలి కోర్టుని సాటిస్ఫై చేయాలి. మాకు వాళ్ళు ఇచ్చిన అది సరిపోలేదు, కాకపోతే మాకు ఇంకా ఎన్హాన్స్మెంట్ కావాలి, ఎక్కువ కావాలనేసి చెప్తే మీరు చెప్పింది వాస్తవమే ఉంది అని కోర్టు బిలీవ్ చేస్తే అప్పుడు మీరు వేసిన ఎన్హాన్స్మెంట్ను కోర్టు ఆర్డర్ చేస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే న్యాయం పిల్లలతో పాటు భార్యకు కూడా జరుగుతుంది, తీసుకోవచ్చు అంటారనమాట మెయింటెనెన్స్. కంపల్సరీ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎవరికైనా సరే కోర్ట్ ఇష్యూస్కి సంబంధించి ఏ చిన్న సలహాలు కావాలన్నా, సజెషన్స్ కావాలన్నా, మీకేమైనా చిన్న అనుమానాలున్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు. తప్పకుండా సార్ మీ కామెంట్స్కి ఆన్సర్ చేస్తారు. థ్యాంక్ యూ.